బిగ్ బాస్ హౌస్ లో మాధురికి పనిష్మెంట్. టాస్క్ లోనే కాదు హౌస్ లో కూడా ఎవ్వరి ప్రేమని గెలవలేని తనుజ. మాధురిని అపార్థం చేసుకున్న భరణి, కానీ ఆమె అర్థం చేసుకుంది. పిలక కోసి చేతిలో పెట్టిన ఎమాన్యుల్ ఎవరికి ఎన్నాళ్ళకి శభాష్ రాము అనిపించుకున్నాడండి. రాము రాథోడ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రాత్రి శుక్రవారం ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే బిగ్ బాస్ హౌస్లో మాధురి గారికి పనిష్మెంట్. అవునండి, హార్ష్గా ప్రారంభమయ్యి న్యూట్రల్కి వచ్చి సాఫ్ట్గా మారి ఇప్పుడు కామెడీ జోనర్లోకి వస్తున్న, అంటే మనల్ని అందరినీ నవ్విస్తున్న మాధురి గారు అని చెప్పుకోవచ్చండి. మాధురి గారు వచ్చేసి ఈ వారం తన పందాలు వచ్చినప్పటికీ పెద్దగా ఎవరితో పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లేదు. చక్కని హెల్తీ కామెడీ ఇస్తున్నారు. ఆమె హౌస్లో పడుకుంటున్నారు. బాబు అరుపొస్తున్నప్పుడల్లా ఎమాన్యుల్ పరిగెట్టి వస్తున్నాడు, కెప్టెన్ కదా ఎవరది అని. వచ్చినప్పుడల్లా పాపం ఈవిడే దొరుకుతుంది. నేను కదా అని ప్రయత్నం చేస్తుంది. కామెడీగా పెద్దగా హెల్తీగానే ఉంది. మొత్తానికి ఏంటంటే, అమ్మా మేము చూసాం, నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి, స్విమ్మింగ్ పూల్ దూకు అనే తన బతిమాలడం, తర్వాత వచ్చేసి ఎట్టకేలకు గుంజీలు తీయమని చెప్పడం, గుంజీలు ఆమె తీసే ప్రయత్నం చేయడం, తర్వాత శ్రీజ వచ్చి ఈ పనిష్మెంట్లు ఎవరెవరికో ఇచ్చిన ఆవిడ మీరు ఈరోజు పనిష్మెంట్ తీసుకోవడమా అంటే రాసుకున్నా అని అంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఆమె కామెడీగా అన్నా ఈమె కామెడీగా తీసుకుంది. ఇంతకుముందు ఏంటంటే కౌంటర్ ఇచ్చేది, ఎన్కౌంటర్ లాగా. ఇప్పుడు ఏంటంటే కామెడీగా కౌంటర్ ఇస్తుంది. అది హెల్దీగా ఉంది. తర్వాత వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పడుకుంది. మళ్ళీ కుక్క బాబో అని అరిచింది. అరిచిన వెంటనే మళ్ళీ పరిగెట్టి చేమానీలు దొరికేవు అక్క నీకు పనిష్మెంట్. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ సంభాషణ. అయినా ఎందుకు బిగ్ బాస్ బాబు అని కోకిలేక కూ అనిచ్చు కదా అంటే ఏం పడుకుంటావా అని ఇవన్నీ ఏంటంటే మొత్తానికి ఏంటంటే మాధురి గారి వైపు నుండి ఇలాంటి హెల్తీ కామెడీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి పడుకోపోవడాన్ని కుక్క ఆడడాన్ని మర్చిపోకుండా ఎమోనియల్ ఏం చేసిరంటే స్నానం చేసాము కూర్చున్నా కూడా మర్చిపోకుండా 2 మిరపకాయలు తీసుకొచ్చి ఆమెతో కానీ తినిపిస్తే కానీ ఒప్పుకోలేదండి. మొత్తానికి ఆమె బ్రహ్మానందంగా ఏదో సినిమాలో నాకేం పర్వాలేదు అని మిరపకాయలు తిన్నారు. ఎండింగ్లో మాత్రం కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు మిరపకాయలకు తట్టుకోలేక. అది చూసి నవ్వుకున్న మన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఏదైనప్పటికీ మాధురి గారి దగ్గర నుండి హెల్తీ కాబట్టి చాలా చక్కగా నడుస్తుంది పనిష్మెంట్లు తీసుకున్నప్పుడు కూడాను. ఇక మాధురి గారిని అపార్థం చేసుకున్నారు భరణి, కానీ ఆమె అయితే అర్థం చేసుకోండి. విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ కెప్టెన్ కంటెండెన్సీలోని వచ్చేసి మాధురి గారిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. 5గురిని సెలెక్ట్ చేసుకున్నారు భరణి గారు. అతనితో భరణి గారితో పాటు మిగతా తనూజని, దివ్యని, నిఖిల్ నాయర్ని, సాయి శ్రీనివాస్ని. అయితే మాధురి గారు ఒకటే అన్నారు, 4 ఆడవాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు కదా ఫస్ట్ అన్నారు. తర్వాత మీ ఇష్టం అన్నప్పుడు కూడాను సాయి శ్రీనివాసన్ సెలెక్ట్ ఎందుకు చేశారు? నేను మీకు సపోర్ట్ అన్నా కదా, సాయి శ్రీనివాస్ ఎక్కడ మీకు సపోర్ట్ చేశాడు అని మాధురి గారు భరణి గారికి అడగడం జరిగింది. నిజమే, మనకు కూడా అది అనిపించింది చూసినప్పుడు. సాయి శ్రీనివాస్ ఎక్కడ సపోర్ట్ చేశాడు? మాధురి గారు సపోర్టర్ కదా. అయితే మాధురి గారు భరణి గారికి సపోర్టర్ అని మనకు కనిపిస్తుంది, ఆడియన్కి తెలుస్తుంది, కానీ భరణి గారికి తెలియట్లేదు. ఎందుకంటే ఆమె సంచాలకురాలుగా ఉండిపోయారు, పైగా సంజనాతోనే కూర్చుంటున్నారు. దానివల్ల సంజనా పార్టీ అనుకుంటున్నారు, కానీ భరణి గారికి సపోర్టర్ అని అర్థం చేసుకోలేపారు. ఆయన అపార్థం చేసుకున్నారనే విషయం మనకి తెలుస్తుంది. మరి ఆ విషయాన్ని ఏంటంటే మాధురి గారు వెళ్ళి గొడవ పెట్టుకోకుండా ఎంత నైస్గా వెళ్ళి కూల్గా క్లారిటీగా చెప్పారు. చెప్పిన వెంటనే కన్విన్స్ చేశారు అపార్థం చేసుకున్న వ్యక్తికి. ఇదే మ్యాటర్ డిస్కషన్ చేసిందా, సరే అండి నేను కెప్టెన్ అవుతున్నాను, నాకు మీరు సపోర్ట్ ఇవ్వాలంటే సరే ఎవరిని లాగను అన్నారు. లాగడం కాదు, మీరు డ్యాన్స్ చేయాలి స్టేజ్ మీద అన్నారు. మొత్తానికి కన్విన్స్ చేయగలిగారు. మాధురి గారు కూడా పాపం డ్యాన్స్ చేశారు. ఆమెని లాగేశారు, వెనక డెమోనో ఎవరో లాగేశారు. కానీ మొత్తానికి ఏంటంటే మాధురి గారు కూడా డ్యాన్స్ చేశారు. చేసిన తర్వాత అంటే ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు గొడవ పెట్టుకున్న ఆవిడ నాలో ఏం తక్కువ, నిఖిల్లో ఏమి ఎక్కువ అనే విషయాన్ని కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు. మాధురి గారు మాత్రం అలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే అపార్థం చేసుకున్న భరణి గారిని అర్థం చేసుకునేలా చేశారు. ఎందుకంటే ఈమె అర్థం చేసుకుంది కాబట్టి. మొత్తానికి ఏంటంటే మాధురి గారికి భరణి గారి మధ్య బాండింగ్ చాలా బాగుంది. ఆ బాండింగ్ ఏంటంటే మేమర్స్కి చాలా ఫుడ్లా దొరకవచ్చు, కానీ ఇది ఒక హెల్తీ బాండింగ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. చాలా చక్కని బాండింగ్. ఆమె వచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు మాధురి గారు నా కోసం డ్యాన్స్, పాట పాడండి, డ్యాన్స్ వేయండి అని ఒక మన ప్రభాస్ ఏదో సినిమాలో అంటున్నట్టు మాధురి గారు డ్యాన్స్ వేయండి అంటే మాధురి గారు సరే చేస్తాను, వెళ్ళిపోతుంటే థ్యాంక్స్ అండి మాధురి గారు, థ్యాంక్ యూ అని చెప్పేది చూడడానికి బాగుంది. మొత్తానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య హెల్తీ రిలేషన్షిప్, హెల్తీ బాండింగ్ చాలా బాగుంది. మేమర్స్కి అయితే చాలా ఫుడ్ కానీ, బట్ నా విషయంకి వస్తే వాళ్ళిద్దరి మధ్య హెల్తీ బాండింగ్ అనేది ఒక మంచి ఫ్రెండ్షిప్. ఎందుకంటే మన మధ్య మిస్అండర్స్టాండింగ్ లేదు కదండి అని చెప్పేసి తనంటే మన ఇద్దరి మీద అసలు లేదండి మిస్అండర్స్టాండింగ్, ఇద్దరు ఒప్పేసుకోవడం మాట్లాడడం అది చాలా చక్కగా ఉంది. అయితే బాండింగ్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఎందుకంటే బాండింగ్ అంటే అక్కడ మనకు గుర్తొచ్చింది ఏంటంటే భరణి గారితో పాటు తనూజాన్ని దివ్య. అయితే ఈ తనూజ దివ్య
మొత్తానికి ఏంటంటే కెప్టెన్షిప్ కంటెండెన్సీలో బర్నీ గారు 5గురిని ఎంచుకున్నారు. తన పేరు ఫస్ట్తో పాటు తర్వాత ఫస్ట్ తనూజ పేరు చెప్పారు, తర్వాత దివ్య పేరు చెప్పారు, దాని తర్వాత వచ్చేసి నిఖిల్ నాయర్ పేరు చెప్పారు, తర్వాత వచ్చేసి సాయి శ్రీనివాస్. ఈ సాయి శ్రీనివాస్ ఎక్కడ తనకు సపోర్టింగ్ ఇచ్చాడో తెలియదు కానీ ఆయనకైనా మరి క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ మొత్తానికి ఓకే. మొత్తం ఈ సపోర్టర్స్ నలుగురు తనూజ పేరు మొట్టమొదటి చెప్పారు, దివ్య కన్నా ముందు తన పేరు చెప్పారు. అంత ప్రియారిటీ ఇచ్చు తనూజ అన్నారు. మరి తనూజ ఎక్కడ సపోర్ట్ ఇచ్చిందో తెలియట్లేదు. ఎందుకంటే బర్నీ గారి తరపున ఎవరు ఆడతారు అని వెంటనే నేను ఆడతాను అని ముందుకు వచ్చింది దివ్య. కానీ తనూజ రాలే, నన్ను పిలుస్తారో లేదో అనుకుని కూర్చొంది అని అంటున్నారు. కానీ పిలుస్తారా అని కాదు, నేను గెలుస్తానా అనే సందిగ్ధంలో ఉంది ఆమె. మొత్తానికి ఏంటంటే ఆమె రాలేదు. గెలవడానికి కారణం ఎవరయ్యారంటే తనూజ అవ్వలేదు, దివ్యనయ్యింది. సో ఏదైనప్పటికీ సపోర్టర్స్ని ఇస్తారని చెప్పేసి తనూజకి ఇచ్చారు, తన ప్రియారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ తనూజ ఎలా ఉందంటే, నాకు భరణి గారు కెప్టెన్షిప్ కంటెండెన్సీకి నా పేరు సజెస్ట్ చేశారు కదా అనేది ఒకటి ఉండాలి కదా, థ్యాంక్స్ అని ఉండాలి. అది లేదు అక్కడ. నేను డ్యాన్స్ చేసేటప్పుడు నా పాట వచ్చినప్పుడు భరణి గారు నా వైపు రాలేదు, నిల్చోలేదు. ఇదే ఉంది ఆమె దృష్టిలో. నిజానికి వచ్చేసి భరణి గారు వచ్చేసి ఎవరికి వైపు వెళ్ళలేదు. అంటే ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు, విడిచిపెట్టారు. మీ ఇద్దరు గెలవండి అని. బర్నీ గారు ఓడిపోయారు, మీ ఇద్దరు గెలవండి అని ఇచ్చారు. ఇద్దరు బలబలాలు చూపించు గెలాలి తెప్తాను అంటే ప్రేమ అభిమానాలు. ఇక్కడ కూడా ఇంకో విషయం, బిగ్ బాస్ కూడానండి ఎన్నిసార్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తనూజాని ముందుకు తీసుకొద్దాని. ఎక్కడిది, ముందుకు వస్తే కదా ఆమె ఏడుస్తూనే సరిపోతుంది, ఎదుటాల మీద అరుస్తూనే సరిపోతుంది, నాకెవరు సపోర్ట్ లేదంటేనే సరిపోతుంది. తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆడవడం, నేను ఆడలేనా, నేను గడపలేనా, నేను ఓడిపోతాను, ఇట ముద్దు మాటలు మరీ చిన్నపిల్లలాగా అంటే ఇంకా ఆమెకి మైండ్ అంటే ఇంకా చిన్నపిల్లతనం పోలేదండి. ఆమె ఎంట్రీ అప్పుడే మనకి నేను చిన్నపిల్లనే ప్రదర్శించింది. స్టార్టింగ్ ఎపిసోడ్లో చూడండి, ఆమె హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఆ మాటలు ఇంకా కూచు మాటలతో ఉంది. నేను గెలవలేను, నన్ను పిలువురా అనుకుంటూ. అంతేగాని ఒక కాన్ఫిడెన్స్, ఒక దివ్య ఉంది, చిన్నపిల్ల అందరికైనా చిన్నదే, కానీ తన మాటలు ఎలా ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ రావట్లేదు పాపం తనుజాలో. దానివల్ల ఏమైపోయింది, ఇక్కడ నువ్వు చిన్నపిల్ల పక్కెళ్ళి ఆడుకోమా అన్నట్టు వదిలేస్తున్నారు అందరూ. దానివల్ల ఈమె గెలవట్లేదు అక్కడ. ఈమె గెలవాలన్నట్టు ఏంటంటే ఈమెలో అడల్ట్ మెంటాలిటీ అనేది రావాలి. అడల్ట్ మెంటాలిటీ ఉంది, బట్ ఏంటంటే చైల్డ్ మెంటాలిటీలా క్రియేట్ చేసుకుంటూ ఆమె చూపిస్తుంది. అయితే కదా అక్కడ వచ్చిన ప్రాబ్లం. షీఈ్ నాట్ ఎ కమెడియన్. ఇప్పుడు ఇమాన్యుల్ అయితే చిన్నపిల్లలా చేసినా ఎలా చేసినా చెల్లుతుంది అక్కడ ఇమాన్యుల్కి, మిగతా అందరికీ చెల్లదు. కమెడియన్ వేరే, అక్కడ ఈమె హీరోయిన్. అలా చూస్తున్నాం కదా మనం. ఏదైనప్పటికీ ఇక్కడ ఫైనల్గా నేను మ్యాటర్ చెప్పాలంటే విషయంకి వస్తే, భరణి గారు వచ్చేసి కంటెండెన్స్లో 5గురు ఇచ్చినప్పటికీ నాకు సపోర్ట్ చేశారు అని చెప్పి దివ్యకి కన్నా ముందు తనూజ పేరు చెప్పారు. తనూజకి ఇచ్చిన తర్వాత తనూజ ఫస్ట్ ఆ టాస్క్లో దివ్య వైపు 5గురు ఉన్నారు, తనూజ వైపు 8 మంది ఉన్నారు. అప్పుడు ఓకే అనుకున్నారు, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఆట ఆడించారు. 8 మంది ఉన్నారు కదా అక్కడ, ఆ మధ్య 8 మంది నిలబెట్టుకోవచ్చు కదా ఎవరు, మన తనూజ. వచ్చినప్పటికీ తనూజ ఎప్పుడు చూసినా నాకెవరు సపోర్ట్ ఉండరు, నాకెవరు సపోర్ట్ లేరు, నాన్న నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇట్లాంటి మాటలకు ఏమవుద్ది, ఖాళీ సరే నీకు సపోర్ట్ ఇవ్వట్లేదు కదా, నిజంగా సపోర్ట్ ఇవ్వడం మానేస్తారు. మానేసిన తర్వాత ఏమైందంటే, తర్వాత వీళ్ళిద్దరి మధ్య టాస్క్ పెట్టేటప్పుడు ఈ దివ్య వైపు డ్యాన్స్ చేసిన వాళ్ళు దివ్య వైపు డ్యాన్స్ చేశారు, మరి నిఖిత వైపు మన తనూజ వైపు డ్యాన్స్ చేశారు, తనూజ వైపు వేశారు. మరి భరణి గారు వచ్చేసి మధ్యలో నిల్చుండిపోయారు. ఎందుకు నిల్చున్నారంటే, సరే ఇద్దరు అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక నిల్చున్నారు. అంటే బంధాలైనా ఎగ్గొట్టారా లేకపోతే బంధాలు నిలబెట్టారనే విషయం పెడితే న్యూట్రల్ వదిలేశారనమాట. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళాలి కదా, మిగతా వాళ్ళ ప్రేమను సంపాదించాలి కదా. అంతేగాని నాకు భరణి గారు ఛాన్స్ ఇచ్చారు కెప్టెన్ కంటెండెన్సీగా అనే విశ్వాసం అక్కడ లేదు. భరణి గారు నా వైపు రాలేదు, మాధురి గారు పక్కన అంటున్నారు మన ఛాయాదేవి గారి లాగా. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఎవరు నీ వైపు ఉన్నారో అని నాన్న 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 అంటావు అనే మాట ఆమె అనేటప్పటికి అవును ఇప్పటికీ నాకు అర్థమవుతుంది అంటుందే. కానీ లేదు ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు, ఆ తర్వాత మిగతా వాళ్ళ కోసం ఆలోచించాలి కదని మన శ్రీజ కళ్యాణ్ వెనకేసుకొచ్చినట్టు, సుమన్ శెట్టిని వెనకేసుకొచ్చినట్టు ఈమె వెనకేసుకొని రావట్లేదే. పాపం దివ్య మాత్రం ఇక్కడ వచ్చేసి థ్యాంక్స్ నాకు అతను ఛాన్స్ ఇచ్చారని. నెక్స్ట్ అక్కడ తక్కువ 5గురు వచ్చి అక్కడ 8 మంది వచ్చినా ఆమె ఫీల్ అవ్వలేదు. ఇక్కడ మొత్తానికి సెకండ్ టైం ఫైనల్కి వచ్చినప్పటికీ ఎక్కువ మందిని తెచ్చుకునే ప్రయత్నం చేసి గెలిచింది, ఎట్టకేళ్ళకి కెప్టెన్ అయింది. ఏదైనప్పటికీ దీనివల్ల ఏంటంటే టాస్కుల్లోనే కాదండి, హౌస్లో కూడా ప్రేమను గెలవలేకపోతుంది తనూజ ఆమె నోటి వల్లే. ఇదే విషయానికి
ఫైనల్గా పిలక్కోస్ చేతిలో పెట్టాడు మన యమాన్యులు. అంటే పిలక్కోస్ చేతిలో పెట్టాడని ఎందుకంటే ఇది ఒక సామెత. ఆమెకి ఎప్పుడు చూసినా నాకెవరు సపోర్ట్ లేదని 100 సార్లు అన్నంతో యమాన్యులకు కాలేదు. ఇదే విషయం మీద నామినేట్ చేశాడు. ఫైనల్ ఫస్ట్ వచ్చినప్పటికీ ఇండివిజువల్ గా ఆడుతున్నప్పుడు సపోర్ట్ చేశాడు. 8 మంది నిల్చున్నారు స్టేజ్ మీద. అప్పుడు కొంది యమాన్యులు. ఫైనల్ గా వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్కి వచ్చినప్పుడు, దివ్యాకి తనుజ కాంపిటీషన్కి వచ్చినప్పుడు మాత్రం యమాన్యుల్ దివ్య వైపు నిల్చున్నాడు కానీ తనుజ వైపు రాలేదు. ఎప్పుడు చూసినా యమాన్యుల్ తనుజ వైపు ఉండే వ్యక్తి దివ్య వైపు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకెవరో సపోర్ట్ లేరు అనే ఒక మాట, ఏడుపు. ఇవన్నీ మనుషులు ఏం చేస్తాయంటే, సరే నీకు ఎలాగే ఇవ్వట్లే కదా, సరే అదే కరెక్ట్ చేస్తారని కరెక్ట్ చేసి వెళ్ళిపోతారు. ఈ ఒక్క దెబ్బతో ఏంటంటే జుత్తుకోసి చేతిలో పెట్టినట్టు అయింది తనుజకి యమాన్యుల్ వల్ల. అది ఈ టాస్కులు మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇన్నాళ్ళకి శభాష్ రాము అనిపించుకున్నాడండి మన రామురాతోడు. ఇక ఇక్కడ వచ్చేసి 5 ఉన్నారా, అక్కడ వచ్చేసి 6 ఉన్నారా అని ఈ టాస్క్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి దివ్యాన్ని మన తనుజ వాళ్ళిద్దరి మధ్య, తనుజ వాళ్ళు అలాగే ఉన్నారు ఇలాగే ఉన్నారని రాము నేను చెప్తున్నారు. కానీ రాము ఎక్కడ బెండ్ అవ్వలే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నువ్వు నాకు సపోర్ట్ వస్తావా అని తనుజ అడిగేటప్పుడు అంత క్లియర్గా చెప్పాడు ఏంటంటే, నేను భరణి గారు ఉంటే భరణి గారి వైపు వెళ్తాను, భరణి గారు లేకపోతే పోటీలో మీరిద్దరే ఉన్నట్లయితే నేను దివ్య వైపు వెళ్తాను, ఎందుకంటే దివ్య భరణి గారిని గెలిపించింది అన్నాను. అప్పుడు కూడా తను ఎస్ యువర్ రైట్ అనొచ్చు కదా, ఓకే అనుకుంటూ వెళ్ళిపోయింది. కానీ మరి భరణి గారి వల్ల ఈమె కెప్టెన్షిప్ కంటెండెన్సీ ఇచ్చారు కదా, మరి భరణి గారు నీ ఇక్కడ ఉండడానికి కారణమైన, భరణి గారు ఇక్కడ హౌస్లో ఉండడానికి కారణమైన దివ్య కాబట్టి దివ్యకి నేను ఓటేస్తున్నానంటే ఆమె ఎందుకో రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఓకే అండి. మొత్తానికి ఏంటంటే రాము అంత ఖచ్చితంగా చెప్పడమే కాకుండా రాము టాస్క్లో కూడా సంచాలకత్వంలో చూసి ఎవరున్న బిగ్ బాస్ నా తీర్పు అయితే దివ్య గెలిచింది అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే అది రాములో మార్పు వచ్చింది. అందుకే రాము ఇండివిజువల్గా ఆడడం మొదలు పెట్టాడు. తన మాట మీద తను స్టాండ్ అయ్యాడు కాబట్టి శభాష్ రాము అనిపించుకున్నాడండి. ఇదండి, ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.